ఓం శ్రీమాత్రే నమః. 161వ నామం నిరహంకార. నిరహంకారాయే నమో నమః. నిర్ ప్లస్ అహంకార అంటే అహంకారం లేనిది. అహంకారం లేని నిర్గుణమాతకు నమస్కారం. అహంకారం అసుర లక్షణం. ఈ కర్మకు నేనే కర్తను అనే భావం కలిగిన వాడికి కర్మలు బంధిస్తాయి. నేను కర్తను కాను అనే భావం కలవాడిని కర్మలు బంధించవు. కనుక కర్మబద్ధుడు కాకుండా ఉండడమే ముక్తికి మార్గం. నిరహంకారంతో కర్మలు ఆచరించినప్పుడే పరమాత్మ యందు భక్తి తత్పరత కలుగుతుంది. అసుర లక్షణాలు కలవారి యందునూ పరమాత్మ ఉన్నాడు, కానీ వారు అహంకారాదులచే తమలోని పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు అని గీతలో కూడా భగవానుడు చెప్పాడు. అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారాదులు కలవారు సర్వాంతర్యామినైన నన్ను ద్వేషించి ఇతరుల శ్రేయస్సును సహింపలేని వారే ఉన్నారు అని అంటాడు. శ్రీమాత నిరహంకారి, నిర్గుణ పరబ్రహ్మము. శ్రీమాతను ఉపాసించిన వారికి అహంకారాది అసుర లక్షణాలు నశించి దైవ లక్షణాలు కలుగుతాయి. అహంకారం 3 విధాలు: సాత్వికము, రాజసము, తామసికము. 162వ నామం నిర్మోహ. నిర్మోహాయే నమో నమః. నిర్ ప్లస్ మోహ చిత్త విభ్రాంతి లేనిది. అశాశ్వతమును శాశ్వతమని భావించడం మోహం. మోహం లేని అంటే చిత్త విభ్రాంతి లేని నిర్గుణమాతకు నమస్కారం. మోహం వలన మానవుడు చాలా పతనమవుతాడు. శ్రీమాతను ఉపాసించిన మోహం నశించి శాశ్వతమైన పరమాత్మ తత్వమును భక్తుడు తెలుసుకొనగలడు. మోహం అసుర లక్షణం. మోహమే అజ్ఞానం. 163వ నామం మోహనాశిని. మోహనాశినియే నమో నమః. మోహ అంటే అజ్ఞానమును, నాశిని నాశనం చేయునది. మోహమును అంటే అజ్ఞానమును నాశనం చేయు శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత ద్వైతభావమును నశింపజేసి అద్వైత భావాన్ని మనసులో కలగజేస్తుంది. మోహం నశించినప్పుడే జ్ఞానం ఉదయిస్తుంది. అర్జునుని మోహాన్ని శ్రీకృష్ణుడు గీతామృతాన్ని ప్రసాదించి పోగొట్టాడు. 164వ నామం నిర్మమ. నిర్మమాయే నమో నమః. నిర్ ప్లస్ మమ మమకారం లేనిది. మమకారం లేని నిర్గుణమాతకు నమస్కారం. మమ అంటే నా యొక్క, నాది, వారిది అనే భేదభావం అదే మమకారం. మమకారం తామరాకుపై నీటి బొట్టులాగా ఉండాలి, కానీ మమేకం కాకూడదు. అహంకార మమకారాలు వీడినప్పుడే జ్ఞానం ఉదయిస్తుంది. 165వ నామం మమతాహంత్రి. మమతాహంత్రే నమో నమః. మమత అంటే మమకారమును, హంత్రి నశింపజేయునది. నేను, నాది అనే మమకారాన్ని నశింపజేసే శ్రీమాతకు నమస్కారం. దేహాదుల పట్ల జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల మమకారాన్ని శ్రీమాత పోగొడుతుంది. వారిలో గల ఆత్మను సాక్షాత్కరింపజేస్తుంది. అశాశ్వతమైన వాటి పట్ల మమకారం పెంచుకున్నట కంటే శాశ్వతమైన పరబ్రహ్మంపై పెంచుకోవడం మంచిది. 166వ నామం నిష్పాప. నిష్పాపాయే నమో నమః. ని ప్లస్ పాప పాపములు లేనిది. పాపములు లేని నిర్గుణమాతకు నమస్కారం. శ్రీమాత ఎటువంటి పాపములచే అంటబడక పవిత్రంగా ఉంటుంది. 167వ నామం పాపనాశిని. పాపనాశినే నమో నమః. పాప అంటే పాపములను, నాశిని నశింపజేయునది. భక్తుల పాపాలను నశింపజేయు నిర్గుణమాతకు నమస్కారం. శ్రీమాత పాపముల నుండి విముక్తి కలిగిస్తుంది. అహల్య తన పాపమును పరమాత్మ చింతనతో నశింపజేసుకున్నది. 168 నిష్క్రోధ. నిష్క్రోధాయే నమో నమః. ని ప్లస్ క్రోధ క్రోధము లేనిది. క్రోధము కామాదులలోనిది. క్రోధము లేని నిర్గుణమాతకు నమస్కారం. కామాదులనే అంతఃశత్రువులను జయించిన అలాంటి వారికి ఎవరిపైనా ద్వేషము, ప్రియము ఉండవు. శాంత స్వభావంతో ఉంటారు. అందరి యందు కూడా సమభావం కలిగి ఉంటారు. 169వ నామం క్రోధశమని. క్రోధశమన్యే నమో నమః. క్రోధ అంటే కోపమును, శమని శాంతింపజేయునది, అణచునది, నశింపజేయునది. కోపమును శాంతింపజేయు నిర్గుణమాతకు నమస్కారం. కామక్రోధాదులనే 6 శత్రువులను జయించినప్పుడే శమం కలుగుతుంది. ఈ 6 మనలోని శత్రువులు.
వీటికి వశమైనచో సర్వము నాశమే. ఈ ఆరింటిని జయించినప్పుడే స్థితప్రజ్ఞత కలుగుతుంది. పాము తన కుబుసాన్ని విడిచినట్టుగా కోపాన్ని సహనంతో విడవాలి. 170వ నామం నిర్లోభ. నిర్లోభాయే నమో నమః. ని ప్లస్ లోభ, లోభం లేనిది, లోభము లేని నిర్గుణమాతకు నమస్కారం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనలోని అంతఃశత్రువులు. వీటిలో లోభాన్ని మహాత్ముల దర్శనం వలన కానీ, సజ్జన సాంగత్యం వలన కానీ, భగవద్భక్తుల వలన కానీ జయింపవచ్చును. 171వ నామం లోభనాశిని. లోభనాశిన్యే నమో నమః. లోభ అంటే లోభగుణము, నాశిని నశింపజేయునది. లోభగుణాన్ని నశింపజేసే నిర్గుణమాతకు నమస్కారం. లోభగుణం నశిస్తే త్యాగగుణం సిద్ధిస్తుంది. త్యాగగుణం వల్ల పరమశాంతి లభిస్తుంది. పరమశాంతి లభించినప్పుడు పరతత్వం సిద్ధిస్తుంది. పరతత్వం వలన పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తున్నారు. 172వ నామం నిస్సంశయ. నిస్సంశయాయే నమో నమః. ని ప్లస్ సంశయ, సంశయం లేనిది, సంశయములు లేని నిర్గుణమాతకు నమస్కారం. సంశయాలు ముందుకు సాగనివ్వవు. సంశయాలను నివారించేవాడు గురువు. శ్రీమాత గురురూపిణి అయి సర్వ సంశయాలను నివారింపజేసి జ్ఞానాన్ని కలగజేస్తుంది. 173వ నామం సంశయఘ్ని. సంశయఘ్నే నమో నమః. సంశయఘ్ని అంటే సంశయాలను నశింపచేయనది. సంశయాలను నశింపజేసే నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. శ్రీమాతను ఉపాసించే వారికి సర్వ సంశయాలు నశిస్తాయి. శ్రీమాత గురువు రూపం దాల్చి భక్తునికి తత్వోపదేశం చేసి సర్వ సంశయాలని పోగొడుతుంది. సంకల్ప వికల్పాలు కలదే మనస్సు. ఇట్టి మనస్సు సంశయాలకు లోనైనచో బుద్ధి స్థిరం కాదు. బుద్ధి స్థిరం కాకపోతే జ్ఞానం వికసించదు. కనుక మొదటగా మనస్సును ఏకాగ్రపరచుకొని సంశయరాహిత్యం చేసుకోవాలి. కనుక శ్రీమాతను ధ్యానించే వారికి మనస్ సంశయాలు అన్నిటినీ నాశనమునర్చి బుద్ధిని స్థిరపరిచే సద్గురు వంటిది. 174వ నామం నిర్భవ. నిర్భవాయే నమో నమః. ని ప్లస్ భవ, జన్మలేనిది, జన్మలేని నిర్గుణమాతకు నమస్కారం. 175వ నామం భవనాశిని. భవనాశిన్యే నమో నమః. భవ అంటే సంసారం. జన్మను అంటే భవ అంటే ఇంకొక అర్థం కూడా చెప్తున్నారు, జన్మను అని. నాశిని నశింపజేయనది. జన్మ సంసారాలను నశింపజేసే శ్రీమాతకు నిర్గుణమాతకు నమస్కారం. భవబంధాలను తొలగించుకున్నట్టుకు నిష్కామ కర్మలను కానీ, భక్తి యోగాన్ని కానీ, ధ్యానయోగాన్ని కానీ అవలంబించి అమృతత్వాన్ని పొందవచ్చును. 176వ నామం నిర్వికల్ప. నిర్వికల్పాయే నమో నమః. ని ప్లస్ వికల్ప, వికల్పములు లేనిది, సంకల్ప వికల్పములు లేని నిర్గుణమాతకు నమస్కారం. వికల్పం అనగా ధ్యానంలో చరమదశ. చరమదశలో వికల్పములు లేని పరమాత్మ సాక్షాత్కారం. పరమాత్మ అనగా రూపరహితమైన నిర్గుణ పరబ్రహ్మం. నిర్గుణ పరబ్రహ్మమే ఈ నామంలో ఉంది. కుండలిని శక్తి ద్వారా షట్చక్ర భేదన చేసి పరమాత్మ సాక్షాత్కారం పొందుట ఒక విధము. సద్గ్రంథ పఠనము, సదాచారము, సత్సంగము, నామస్మరణ, జపము, తపము, ధ్యానము ఈ ఏడింటి వలన పరమాత్మ సాక్షాత్కారం పొందటం రెండో విధానం. మనసు సంకల్ప వికల్పాలు కలదని చెప్పుకున్నాం కదా. ఇటువంటి మనసును నిశ్చలంగా ఏకాగ్రంగా చేసుకోవడానికి ధ్యానం అవసరం. సంకల్ప వికల్పాలు లేక నిశ్చలంగా ఉన్న మనసు మాత్రమే పరమాత్మ యందు లగ్నం అవుతుంది. 177వ నామం నిరాబాధ. నిరాబాధాయే నమో నమః. నిరాబాధ అంటే ఎటువంటి బాధలు లేనిది, ఎటువంటి బాధ లేని నిర్గుణమాతకు నమస్కారం. ముత్యములోని తెల్లని కాంతి వెండి అనే భ్రాంతి ముత్యానికి కలుగుతుంది. కానీ ఆ భ్రాంతి తొలగగానే తనలోని కాంతి సహజం అని తెలుసుకుని బాధను విడనాడుతుంది. ఆ విధంగానే మాతకు వెండి వలె జగదాది భ్రాంతి కలిగిన జ్ఞానప్రకాశం చే ఆ భ్రాంతి తొలగగానే బాధారహితులై తన నిజస్థితిని గ్రహిస్తారు. బాధలు శరీరానికి కానీ శ్రీమాతకు లేవు. ఆత్మ అంటే శ్రీమాత నిర్గుణ బ్రహ్మం, తనకు ఎటువంటి బాధలు లేనిది అని. ఇక్కడ ముత్యము, తెల్లని కాంతి ఇది కొంచెం మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఏంటంటే వెండితో చుట్టబడిన ముత్యాలని మనం అర్థం చేసుకోవాలి. ఆ వెండి ముత్యం తనదే అనుకుంటుందట. అది కాదని తెలిసినప్పుడు భ్రాంతి విడిపోతుంది అని చెప్తున్నాడు. 178 నిర్భేద. నిర్భేదాయే నమో నమః. ని ప్లస్ భేద, భేదము లేనిది అంటే ద్వైతము లేనిది,
భేదము లేని నిర్గుణమాతకు నమస్కారం. శ్రీమాత భేదరహితురాలు. శివశక్తులు ఒకటే, వేరు కాదు. కనుక శ్రీమాత భేదరహితురాలు అంటే అద్వైతము. సత్ అసత్తుల కంటే అతీతురాలు. శ్రీమాతను ఉపాసించే భక్తులకు సత్ అసత్తుల కంటే భిన్నురాలు అనే భావాన్ని కలిగించి బ్రహ్మం ఒకటే అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. అన్నమయ సంకీర్తన బ్రహ్మం ఒకటే అనేది ఇక్కడ అనుసంధానింపవచ్చు. 179వ నామం భేదనాశిని. భేదనాశిన్యై నమో నమః. భేద అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అనే భావం. నాశిని నశింపజేయునది. భక్తులకు జీవ పరమాత్మలు వేరువేరు అనే భావాన్ని నశింపజేసే నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. శ్రీమాతను ఉపాసించే భక్తులకు అద్వైత భావాన్ని కలిగిస్తుంది. 180వ నామం నిర్నాశ. నిర్నాశాయే నమో నమః. నీ ప్లస్ నాశ, నాశము లేనిది బ్రహ్మం. నాశము లేని నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. నాశము లేనిది బ్రహ్మం ఒకటే. ఇది ఆది మధ్యాంతాలు లేనిది మరియు అవ్యయము, సత్యము, అనంతము, జ్ఞానము. 181వ నామం మృత్యుమధని. మృత్యుమధన్యే నమో నమః. మృత్యు అంటే మరణం, అంటే జనన మరణాలు. మదని అంటే నశింపజేయునది. జనన మరణ రూపమైన సంసార చక్రం నుండి ఉద్ధరించు నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. మాత మరణం నుండి ముక్తిని ప్రసాదిస్తుంది అనే భావం ఈ నామంలో మనకు తెలుస్తుంది. శ్రీమాతను ఉపాసించేవారు మృత్యువు నుండి అమృతత్వాన్ని పొందుతారు. శ్రీమాత మూలమంత్రంను శ్రీచక్రపూర్వకంగా ఉపాసించిన మృత్యువు నుండి అమృతత్వాన్ని పొందుతారు. లేక మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసించినా కూడా మృత్యు నుండి అమరత్వాన్ని పొందుతారు. అసత్తు నుండి సత్తునకు, తమస్సు నుండి వెలుగునకు, మృత్యువు నుండి అమృతత్వానికి పరమాత్మని కోరాలి అని చెప్తున్నారు మహర్షులు. 182వ నామం నిష్క్రియ. నిష్క్రియాయే నమో నమః. నీ ప్లస్ క్రియ, ఎటువంటి క్రియలు లేనిది. ఎటువంటి క్రియలు లేని నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. క్రియలు విధించేది శాస్త్రం. శాస్త్రాన్ని అనుసరించి క్రియలు చేయాలి. శాస్త్రానికి అతిరిక్తంగా క్రియలు ఆచరించరాదు. క్రియాక్రియలకు శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని గీత. శ్రీమాతకు ఎటువంటి క్రియలు ఉండవు, ఎందుకంటే మాత నిర్గుణ బ్రహ్మం. 183వ నామం నిష్పరిగ్రహ. నిష్పరిగ్రహాయే నమో నమః. నీ ప్లస్ పరిగ్రహ అంటే వేటిని తీసుకోదు. శ్రీమాత పూర్ణకామ కనుక వేటిని తీసుకొనని నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. శ్రీమాతకు సమర్పించగల సామర్థ్యం ఏ జీవికి ఉండదు. శ్రీమాత వేటిని పరిగ్రహించదు. దేహాదులున్నప్పుడే పరిగ్రహం అంటే సాకారం ఉన్నప్పుడే, సగుణరూపం ఉన్నప్పుడే పరమాత్మ భక్తులు సమర్పించినవి తృప్తిగా స్వీకరిస్తాడు. నిరాకార నిర్గుణ బ్రహ్మం వేటిని స్వీకరించదు. శ్రీమాత నిర్గుణ బ్రహ్మం కనుక వేటిని స్వీకరించదు. సగుణము అంటే సాకారంలో ఉన్న పరమాత్మ అంటే అమ్మవారు భక్తితో భక్తులు సమర్పించినవి తీసుకుని వారికి చతుర్విధ పురుషార్థాలు అనుగ్రహిస్తుంది. నిర్గుణ బ్రహ్మం కేవలం యోగము లేక ధ్యానము ద్వారా ధ్యానించే వారికి ముక్తిని ప్రసాదిస్తుంది. శ్రీమాత సాకార రూపంలో కోరికలను, నిరాకార రూపంలో ముక్తిని అనుగ్రహిస్తుంది. 184 నిస్తుల. నిస్తులాయే నమో నమః. నిహి ప్లస్ తుల ఉపమానము లేనిది, సాటి లేనిది. ఉపమానము లేని నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. మహిమాన్వితమైన మాతను వేటితో పోల్చలేం. వేటికిని హేతు కాదు, వేటికిని దృష్టాంతరము కాదు. శ్రీమాతకు సాటియగునది కానీ దృష్టాంతము కానీ ఈ ముల్లోకాలలో లేనే లేదు. శ్రీమాత నిర్గుణ బ్రహ్మం కనుక దేంతో పోల్చలేము, దేంతో సమానమైనది కాదు. 185వ నామం నీలచికుర. నీలచికురాయే నమో నమః. నీల అంటే నల్లనైన, చికుర శిరోజములు కలది. నల్లని శిరోజములు గల నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. ధ్యానంలో శ్రీమాత నల్లని శిరోజాలను దర్శించిన వాడికి అజ్ఞానం తొలగి జ్ఞానం సిద్ధిస్తుంది. 13వ నామంలోని వివరణ ఈ నామానికి అనుసంధానించదగినది. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. 186వ నామం నిరపాయ. నిరపాయాయే నమో నమః. నిర్ ప్లస్ అపాయ ఎటువంటి అపాయము లేనిది. ఎటువంటి అపాయము లేని నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. అపాయం అంటే నాశం అని అర్థం. నిర్ ప్లస్ అపాయము నాశము లేనిది. శాశ్వతము, అచ్యుత, అవ్యయ, శాశ్వత అనే విష్ణు సహస్రనామాలు నిర్గుణ పరబ్రహ్మాన్ని సూచిస్తున్నవి. అవి మాతకు కూడా మనం చెప్పుకోవచ్చు. నిర్గుణ పరబ్రహ్మమైన శ్రీమాత నాశము లేనిది, అపాయము లేనిది, శాశ్వతమైనది. అపాయము వస్తువుకి ఉంటుంది, ఉపాయం మనసుకు ఉంటుంది. ఈ రెండూ లేని నిర్గుణ శ్రీమాతకు
కలదు అని ప్రవచించిన వారు ప్రవక్తలు. 187వ నామం నిరత్యయ. నిరత్యయాయే నమో నమః. నిరత్యయ అంటే అతిక్రమించుట లేనిది. నిర్ ప్లస్ అత్యయ అంటే దోషము లేనిది. అతిక్రమించుట లేని నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. అత్యయం అంటే అతిక్రమించడం, వినాశం, దోషం, బాధ, శిక్ష అని నిఘంటువులో చెప్తారు. ఈ 5 లేనిది శ్రీమాత. శ్రీమాత శక్తి స్వరూపిణి కనుక ఇటువంటివి ఏవీ లేనిది. దోషరహితమైన నిర్గుణ పరబ్రహ్మం. 188వ నామం దుర్లభ. దుర్లభాయే నమో నమః. దుర్ ప్లస్ లభ పొందశక్యం కానిది. పొందశక్యము కాని నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. భక్తి చేతనే వశము లేక ధ్యానము. ఎన్ని యజ్ఞాలు, తపాలు, దానాలు చేసినా శ్రీమాతను పొందటం అశక్యం. ఒక్క భక్తి మార్గంతోనే పొందశక్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తనను పొందవలెనన్న భక్తి ఒక్కటే సులభమైన మార్గం అని చెప్పాడు. సంపదలు, విద్య, సత్యవాక్కు, సంతానం, సజ్జనుల అనుగ్రహం, స్వాభిమానం, సజ్జన సాంగత్యం 7 దుర్లభాలు. 189వ నామం దుర్గమా. దుర్గమాయే నమో నమః. దుర్ ప్లస్ గమ ఎంత ప్రయత్నించినా తెలుసుకోవడం కష్టమైనది. పొందశక్యము కాని నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. అహంకారాది దోషములచే శ్రీమాతను పొందడం చాలా కష్టం. కేవలం భక్తితో ఉపాసన చేసిన వారికి మాత్రమే సులభం. దుఃఖేన గంతుం శక్యతే దుర్గా. కష్టముచే తెలుసుకోదగినది అని నిఘంటు. దుఃఖేన అష్టాంగయోగ సర్వకర్మోపాసనారూపేణ క్లేశేన గమ్యతే ప్రాప్యతే వా దుర్గా అని అష్టాంగయోగాది కఠిన తపశ్చర్యలతో పొందబడునది కాన దుర్గా. ఇక్కడ దుర్గా సప్తశ్లోకి స్తవాన్ని కూడా ఇచ్చారు. శివ ఉవాచ దేవి త్వం భక్తసులభే సర్వకార్య విధాయిని కలోహి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః. దేవి ఉవాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలో సర్వేష్టసాధనం మయా తవైవన్నే హేనాప్యంబా స్తుతిః ప్రకాశ్యతే. ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగः. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఇది 1వ శ్లోకం. 2 ఓం దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఇది 2వది. 3వది ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. 4వది ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. 5వది ఓం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. 6వది ఓం రోగానశేష నపహంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితాః శ్రేయతాం ప్రయాంతి. 7వది ఓం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. ఇది సప్తశ్లోకీ దుర్గా. ఈ స్తుతి చేసిన వారు రుణ విముక్తులవుతారని, ఇంకా కష్టాల నుండి కూడా విముక్తులవుతారని చెప్తున్నారు. కలియుగంలో భక్తులకు సులభంగా కోరికలు నెరవేరడానికి దుర్గా సప్తశ్లోకి స్తవాన్ని స్తుతి చేయాలని చెప్తున్నారు. ఈ స్తుతిని పార్వతి శివుడికి చెప్పిందట. దుర్గాదేవి మహామాయగా జ్ఞానుల మనస్సును కూడా మోహింపచేస్తుంది. దుర్గాదేవే నారాయణి, నారాయణుని సోదరి, త్ర్యంబకుని ఇల్లాలు, శరణన్న వారిని రక్షిస్తుంది, సర్వప్రాణుల ఆర్తిని హరిస్తుంది, సర్వశక్తులు కలది, సకలాభీష్టములు ప్రసాదిస్తుంది, ముల్లోకాలకు ఈశ్వరి, సర్వబాధలను హరించుదానా, కామాది అంత శత్రువులను నశింపచేయుదానా దుర్గామాత నమస్కారం. 190వ నామం దుర్గా. దుర్గాయే నమో నమః.
దుర్గా అంటే దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. దుర్గముడనే రాక్షసుని సంహరించిన నిర్గుణ శ్రీమాతకు నమస్కారం. దుఃఖేన గంతుం శక్యతే దుర్గా అని అమరం కష్టంచే తెలుసుకొనుటకు శక్యమైనది. ముక్తిని పొందుట చాలా కష్టం, అయినా తనను సగుణంలో సేవించిన వారికి సులభంగా ప్రసాదిస్తుంది. 9 సంవత్సరాల వయసు గల కన్యను దుర్గా అంటారు. నవరాత్రుల్లో 9 సంవత్సరాల వయసు గల 9 కన్యలను దుర్గగా భావించి అర్చన చేస్తారు. దుర్గ అనగా నిర్గుణ పరబ్రహ్మం. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసించి పరబ్రహ్మాన్ని పొందొచ్చు. ఈ ఉపాసన చాలా కష్టంతో కూడింది. దుర్గాదేవిని సగుణ రూపంలో ఉపాసించు వారికి తమలో గల అజ్ఞానమనే అసురుడు అంటే మహిషాసురుడు నశిస్తాడు. జ్ఞానమనే వెలుగు ప్రసరిస్తుంది. సుఖమయమైన ప్రశాంత జీవితం కలుగుతుంది. ఆపదల నుండి విముక్తులవుతారు. సగుణ రూపంలో నవదుర్గలను ఆరాధించే వారికి కలిగే శుభాలు: 1. శైలపుత్రి అంటే పార్వతి. హిమవంతునికి కుమార్తెగా జన్మించింది. భక్తులకు వాత్సల్యం పరిపూర్ణంగా చూపుతుంది. 2. బ్రహ్మచారిణి. ఈమెను ఆరాధించిన తత్వజ్ఞానం పట్ల ఆసక్తి కలుగుతుంది. చంద్రఘంట. చంద్రుని వంటి పానపాత్రలో నిత్యానందమనే రసాన్ని ఆస్వాదిస్తుంది. ఈమెను ఆరాధించిన వారికి పవిత్ర భావాలు, పవిత్ర మనసు సిద్ధిస్తాయి. కూష్మాండిని. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు నశించి ప్రశాంతత ఏర్పడుతుంది. స్కందమాత. జన్మరాహిత్యాన్ని కోరేవారు ఈ మాతను సేవిస్తారు. కుమారస్వామికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఈవిడ మాత. కాత్యాయని. కతుడు అనే ఋషికి కుమార్తెగా జన్మించింది. బ్రహ్మజ్ఞానుల మనస్సునందు నివసిస్తూ ఉంటుంది. కాళరాత్రి. ఈ దేవతను ఆరాధిస్తే శివశక్తులు ఆత్మలో స్థిరులవుతారు. యమధర్మరాజుకు కూడా ఈ దేవత అంటే భయంట. మహాగౌరి. అజ్ఞానాంధకారం నశిస్తుంది. స్త్రీలు దీర్ఘసుమంగళులుగా ఉంటారు. సిద్ధిద అంటే అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. దుర్గాలోని ద, ఉ, ర్గ అనే 5 అక్షరాలకు ప్రత్యేక వివరణ కూడా ఉంది. దైత్యనాశార్థవచనో దకారః పరికీర్తితః అని అంటారు. అంటే దుర్గా శబ్దంలోని దకారం రాక్షస బాధను తొలగిస్తుంది. ఉకారం విఘ్నాలను తొలగిస్తుంది. రేఫము రోగాలను తొలగిస్తుంది. గకారం పాపాలను తొలగిస్తుంది. ఆకారం సమస్త భయాలను తొలగించి శత్రువులను అంతం చేస్తుంది. కాబట్టి దుర్గా అని స్మరించడం ద్వారా సమస్త బాధల నుండి బయటపడగలం. ప్రభాతే యః స్మరే నిత్యం దుర్గానామాక్షరద్వయం ఆపదస్తస్య నశ్యంతి తమస్సూర్యోదయే యథా. రోజు నిద్రలేవగానే దుర్గా అనే 2 అక్షరాలు ఎవరు స్మరిస్తారో వారి ఆపదలన్నీ సూర్యుని రాకచే చీకటి తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. దుర్గా శబ్దం మహాచైతన్యప్రదం. ముండమాలా తంత్రంలో నహి దుర్గా సమం జ్ఞానం, నహి దుర్గా సమో జపః, నహి దుర్గా సమో పూజ, నహి దుర్గా సమం తపః. దుర్గతో సమానమైన జ్ఞానం లేనేలేదు. దుర్గా పూజతో సమానమైన పూజ లేదు. దుర్గానామానికి సమానమైన జపతపాలు లేవు. ఎక్కడ దుర్గామాత చరిత్ర చెప్పబడునో అక్కడే కైలాస మందిరం. దుర్గే దుర్గేతి దుర్గాయాః దుర్గే నామ పరం మనుం యో జపేత్ సతతం చిత్తే జీవన్ముక్తస్స మానవః. దుర్గే దుర్గే అని సంబోధిస్తూ దుర్గాదేవి నామ జపం మనసున ఎవరు నిత్యము జపిస్తారో వారు జీవన్ముక్తులవుతారు. విష్ణునామ సహస్రేభ్యో శివనామైకమోత్తమం, శివనామ సహస్రేభ్యో దుర్గానామైకమోత్తమం. 1000 విష్ణునామాల కంటే ఒక్క శివనామం ఉత్తమం. 1000 శివనామాల కంటే ఒక్క దుర్గానామం ఉత్తమం. శివుడు పార్వతితో శైవో వా వైష్ణవో వాపి శాక్తో వా గిరినందిని భజేత్ దుర్గాం స్మరేత్ దుర్గాం యజేత్ దుర్గాం శివప్రియాం. పార్వతి శైవులైనా వైష్ణవులైనా శాక్తేయులైనా దుర్గను స్మరించాలి, పూజించాలి. రుద్రయామళ తంత్రంలో కూడా పరమశివుడు పార్వతికి దుర్గానామ అష్టోత్తరం జపించడం చేత ఆయుష్మంతుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు అని చెప్పబడింది. నిత్యం అష్టోత్తర సహస్రం జపించడం వలన ఏ కోరిక కలవానికి ఆ కోరిక నెరవేరుతుందని, 10,000 జపంచే ఐహిక పరమార్థిక ప్రయోజనాలన్నీ సాధింపగలడు అని తెలుపబడింది. 191వ నామం దుఃఖహంత్రి. దుఃఖహంత్రే నమో నమః. దుఃఖ అంటే దుఃఖములను, హంత్రి అంటే నశింపజేయునది. దుఃఖములను నశింపజేయు శ్రీమాతకు నమస్కారం. అనేక జన్మల నుండి వచ్చుచున్న దుఃఖాలు అంటే కర్మలు నశించినప్పుడు సుఖము అంటే ముక్తి కలుగుతుంది. దిగ్గుణోపాసన చేసేవారికి ఇది సంభవం.
దుఃఖం నుండి సంపూర్ణంగా విడివడినప్పుడే ముక్తి. దుఃఖం నశించడానికి యోగం చాలా ముఖ్యం. దుఃఖం అనగా శోకము. శోకం సర్వాన్ని నాశనం చేస్తుంది. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపుః. శోకము ధైర్యాన్ని, పాండిత్యాన్ని, సర్వాన్ని నాశనం చేస్తుంది. శోకంతో సమానమైన శత్రువు లేదు. కనుక శ్రీమాతను ఉపాసిస్తే శోకం నుండి దూరమవుతారు అని చెప్తున్నారు. 192 నామం సుఖప్రద. సుఖప్రదాయే నమో నమః. సుఖ అంటే సుఖమును, ప్రద ప్రసాదించినది. సుఖమును ప్రసాదించు శ్రీమాతకు నమస్కారం. ఇహ పర సుఖములను దుర్గామాత భక్తులకు ప్రసాదిస్తుంది. ఇహలోక సుఖాలు అంటే భూలోకంలో, స్వర్గలోక సుఖాలు మరియు కైవల్యం కూడా ప్రసాదిస్తుంది. ఈ నామంలో శ్రీమాత కైవల్య రూపమైన సుఖాన్ని ప్రసాదిస్తుంది. ముందు నామాల్లో భక్తుని అంటే 191లో దుఃఖహంత్రి, సంసార దుఃఖాలను నశింపజేసి ఆత్మతత్వంలో స్థిరుడిగా చేస్తుంది. ఆ తర్వాత ఆత్మతత్వంలో స్థిరుడైన తర్వాత అతని యోగం ద్వారా కైవల్యాన్ని పొందుతాడు. అదే శాశ్వతమైన సుఖం. 193 నామం దుష్టదూర. దుష్టదూరాయే నమో నమః. దుష్ట అంటే దుష్టులకు, దోషబుద్ధి కలవారికి. దూర దూరంగా ఉండనది అంటే పొందలేరావణ్ణి. దుష్టులకు పొందశక్యము కాని శ్రీమాతకు నమస్కారం. శివునిలో శక్తి, శక్తిలో శివుడు కలిసే ఉంటారు. ఎప్పుడు వేరు కాదు. శివునిలో శక్తిని వేరు చేసి పొందాలి అనే రావణుడి ప్రయత్నం వ్యర్థమైపోయింది. అంటే సీతను అపహరించి రాముడికి దూరం చేశాడు. అందుకని కనుక దుష్టులు ఎంత ప్రయత్నించినా శ్రీమాత వారికి లభ్యం కాదు, బహుదూరంలో ఉంటుంది. 194 నామం దురాచార శమని. దురాచార శమన్యే నమో నమః. దుర్ ప్లస్ ఆచార, దుష్ట సంప్రదాయాలను శమని శమింపజేయునది. దుష్ట సంప్రదాయాలను నశింపజేయు శ్రీమాతకు నమస్కారం. నిత్య అనిత్య కర్తవ్య అకర్తవ్య కర్మలను ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన విధంగా ఆచరించడం సదాచారం. దీనికి విరుద్ధంగా కర్తవ్య కర్మలను అకర్తవ్య కర్మలుగాను, అకర్తవ్య కర్మలను కర్తవ్య కర్మలుగాను ఆచరించడం దుష్ట సాంప్రదాయం. వీటిని తెలిసి చేసినా తెలియక చేసినా పాపం సంభవిస్తుంది. ఇటువంటి పాపాన్ని శ్రీమాత శివింపజేసి తన భక్తులకు ధర్మయుక్తమైన సదాచార మార్గాన్ని చూపిస్తుంది. 195వ నామం దోషవర్జిత. దోషవర్జితాయే నమో నమః. దోష అంటే రాగద్వేషాది దోషాలు, వర్జిత విడవబడింది అంటే లేనిది. రాగద్వేషాదులు లేని శ్రీమాతకు నమస్కారం. రాగద్వేషాలు రజోగుణ తమోగుణ సముద్భవాలు. శ్రీమాత వీటిని వదిలి శుద్ధ స్ఫటికంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. 196వ నామం సర్వజ్ఞ. సర్వజ్ఞాయే నమో నమః. సర్వ అంటే సమస్తమును, జ్ఞ అంటే తెలిసినది. సమస్తమును తెలిసిన శ్రీమాతకు నమస్కారం. సర్వజ్ఞ అనగా పరమాత్మ, పరమాత్మయే శ్రీ లలితాపరా భట్టారిక. సర్వజ్ఞ అనగా శివుడు. శివ శివ ఇద్దరు ఒకరే. శివునిలో శక్తి పరమేశ్వరి. 197వ నామం సాంద్రకరుణ. సాంద్రకరుణాయే నమో నమః. సాంద్రకరుణ అంటే గొప్ప దయగల శ్రీమాతకు నమస్కారం. మన్మధుడు పార్వతి కొరకు శివుడిపై బాణాలు వేసి భస్మమైనాడు. రతీదేవి మాతను ప్రార్థించగా పార్వతీమాత మన్మధుని అనంగునిగా బ్రతికించిన దయామూర్తి. తన బిడ్డలపై తాత్కాలికంగా కోపం చూపించినా తిరిగి తన హక్కును చేర్చుకునే కరుణామయి. 198వ నామం సమానాధిక వర్జిత. సమానాధిక వర్జితాయే నమో నమః. సమాన అంటే తనతో సమానం గాని, అధిక అధికుడు గాని, వర్జిత లేనిది. తనతో సమానులు గాని అధికులు గాని లేని శ్రీమాతకు నమస్కారం. హెచ్చు తగ్గులు లేని శ్రీమాత నిర్గుణ బ్రహ్మం అత్యున్నతమైనది. మాత నిర్గుణ భావం సమాప్తం. ఇప్పుడు సారాంశం చెప్పుకుందాం. 132 నుండి 198వ నామం వరకు కూడా శ్రీమాత నిర్గుణ బ్రహ్మము అనేది మనం చదువుకున్నాం. ఇప్పుడు సారాంశం. నిర్గుణ పరబ్రహ్మమే లలితాదేవి. లలితాదేవిని నిర్గుణంగా వసిన్యాది వాగ్దేవతలు వర్ణించారు. మాతకు ఎటువంటి ఆధారం లేదు. ఆమె సమస్తానికి ఆధారం. జ్ఞాన సంపన్నమైనది. కర్మ సంబంధము ఏవి కూడా అంటని తామరాకు వంటిది. త్రికాలముల యందు శాశ్వతంగా ఉండేది. వ్యాకులత లేని నిశ్చలమైన మనస్సు కలది. సత్వరజస్తమో గుణాలు లేని నిర్గుణ పరబ్రహ్మము నిరాకారము. సర్వదిక్కుల యందు ప్రశాంతత కలది. ఎటువంటి కోరికలు లేనిది, నాశము లేనిది, ఉపద్రవములు ఏమీ లేనిది. సదా భక్తులకు ముక్తి ప్రదాత.
మహదాది వికారములు లేనిది, అనేక బ్రహ్మాండములను మించినది, ఎటువంటి ఆశ్రయము లేనిది, తానే సర్వమునకు ఆశ్రయమైంది, త్రికాలముల యందు పవిత్రత కలిగినది, సదా నిశ్చయాత్మకమైన బుద్ధి కలది, అజ్ఞానము లేనిది, భేదభావము లేని ఏకత్వ భావన కలది, అనగా అద్వైత స్థితి కలది, తనకంటూ ఏమీ కారణం లేనిది, ఎటువంటి కళంకములు లేనిది, అజ్ఞానము లేని శుద్ధ స్ఫటికము, తానే సర్వమునకు అధిపతి, తనకు అధిపతి ఎవరు లేనిది, మనోబుద్ధి అహంకార చిత్తాలకు మాత అతిథురాలు కనుక ఎటువంటి కోరికలు లేనిది, కామక్రోధాదులనే అంతఃశత్రులను మర్దించింది కనుక అహంకారం లేనిది, నిగర్వ చింతలు లేనిది, కర్మల యందు నిరహంకారం కలది కనుక చిత్త విభ్రాంతి లేనిది, మోహము మమకారములు లేనిది కనుక మమకారమును నశింపజేస్తుంది, ఎటువంటి పాపాలు లేక పవిత్రంగా ఉంటుంది కనుక పాపాలను నశింపజేస్తుంది, మాత క్రోధము లేనిది కనుక క్రోధమును పోగొట్టుతుంది, లుబ్ధత్వం లేనిది కనుక లోభం అనే దుర్గుణాన్ని నశింపజేస్తుంది, సంశయాలు లేనిది కనుక ఎటువంటి సంశయాలైనా కూడా నివారించగల జగద్గురువు ఆవిడ, జన్మ లేనిది కనుక భక్తుల జన్మరాహిత్యాన్ని చేసేస్తుంది, ధ్యానంలో పరాకాష్ఠను అందుకొనినది కనుక ఎటువంటి బాధలు లేక తన నిజస్థితి గ్రహించినది, జీవుడు వేరు పరమాత్మ వేరు అనే భేదభావాన్ని నశింపజేసి ఏకత్వ భావనను కలిగిస్తుంది, అనగా అద్వైత సిద్ధిని కలిగిస్తుంది, నాశము లేనిది అనగా శాశ్వతమైన నిర్గుణ పరబ్రహ్మం కనుకనే జనన మరణాల నుండి భక్తిని తప్పించి ముక్తిని ప్రసాదిస్తుంది, ముల్లోకాలలో తాను చేయాల్సిన కర్మలు ఏవీ లేవు కనుక తాను వేటిని పరిగ్రహించిన అవసరం లేదు, భక్తుడు భక్తితో సమర్పించిన లేశమైన దాన్ని ప్రేమతో స్వీకరిస్తుంది, ముల్లోకాలలో తనకు ఉపమానమైనది ఏదీ లేదు, తనకు సాటి అయినది ఏదీ లేదు, తాను పరబ్రహ్మం, తనకు నాశము లేదు, ఎటువంటి దోషాలు లేనిది, ఇట్టి నిర్గుణ పరబ్రహ్మాన్ని చేరడం చాలా కష్టం, అయినా భక్తితో ఉపాసన చేసిన వారికి సర్వదుఖాల నుండి మాత విముక్తిని కలిగించి ముక్తిని ప్రసాదిస్తుంది, మాత దుష్టులకు అలభ్యం, మాతను ఉపాసించువారు తెలియక చేసిన దురాచారాలను శమింపజేసి వారికి సదాచార మార్గాన్ని చూపిస్తుంది, దుష్టులు కానీ దురాచారులు కానీ మాతను శరణవేడిన వారిని సన్మార్గంలో పెట్టి వారికి ముక్తిని సొగుతుంది, మాత ఎటువంటి దోషాలు లేని శుద్ధ స్ఫటికము వంటిది, సర్వజ్ఞురాలు, కరుణామయి, సర్వలోక మహేశ్వరి, తనతో సమానులు తనకంటే శ్రేష్ఠులు లేనిది, తానే సర్వము, తానే పరబ్రహ్మ స్వరూపిణి. ఇక్కడితో మనం 198 నామాలు పూర్తి చేశాము, మిగతావి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.